2029 ఎలక్షన్లలో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. రామచంద్రరావు గారు సౌమ్యుడు, ఆయన అనేక అనుభవాలు ఉన్నటువంటి నాయకుడు, యువతరానికి మార్గదర్శకంగా ఉంటూ అన్ని గ్రామాలలో జెండా ఎగిరేసేందుకు సిద్ధమైనటువంటి రామచంద్రరావు గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ముందుకు రావాలి. ఆయన చేసే కార్యక్రమాలలో మహిళా సోదరీమణులందరూ కూడా ముందుండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణకు మంచి రోజులు కావాలంటే, తెలంగాణ అభివృద్ధి పదంలో నిలవాలంటే, తెలంగాణ ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయాలంటే రామచంద్రరావు గారి నాయకత్వంలో అభివృద్ధి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి ఆయన చేసే కార్యక్రమాలలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. 119 ఎమ్మెల్యేలు బీజేపీ ఏకధాటిగా చేసి గెలిచే సత్తా ఉంది. బీజేపీ అన్ని గ్రామాల్లో విస్తరించింది. 10,000 వార్డు నెంబర్లు, 1000 పైన గ్రామ పంచాయతీలు గెలిచే స్థాయిలోకి వచ్చిందనంటే బీజేపీ పార్టీ అన్ని గ్రామాలలో బాగా వేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత బీజేపీ ఇంకా ముందుకు సాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన అందరం కలిసి సమిష్టి పోరాటం చేయాలి. ప్రతి గ్రామానికి ఒక 100 మంది తయారై ప్రతి ఒక్కరూ యుద్ధానికి సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తే తప్పకుండా మనం అధికారంలోకి వస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, గ్రామ పంచాయతీలకు నిధులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కారింగుల యాదగిరి రాజయోగి, ముదిరాజ్, భువనగిరి కంటెస్టెడ్ ఎంపీ, సిరిసిల్ల కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఓబీసీ జాతీయ అధ్యక్షులు